హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టీజీ పాలిసెట్ అలాట్మెంట్ ఆర్డర్ రిజల్ట్స్ అయితే ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ని అప్డేట్ అయితే చేయడం జరిగింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో ఇక్కడ మనము అలాట్మెంట్ ఆర్డర్ని క్యాండిడేట్ లాగిన్ ద్వారా మనము లాగిన్ అయ్యి చేయొచ్చు. దానికి ముందు ఒకసారి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే డీటెయిల్ నోటిఫికేషన్లో అప్డేటెడ్ స్కెడ్యూల్ ఏంటి అనేది చూద్దాం. సెల్ఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఏ డేట్ వరకు ఫీ పే చేయాలి అనే వివరాలే కాకుండా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్, సో లాగిన్ డీటెయిల్స్, మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మెసేజ్ అయితే వస్తుంది చాలా మందికి. ఆ మెసేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెసేజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఈ విధమైన మనకి ఏ కాలేజ్లో వచ్చింది అండ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది ఇచ్చి డౌన్లోడ్ చేసుకోమంటారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. సో ఒకవేళ నాకు మెసేజ్ రాలేదన్న వాళ్ళకి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందుగా మనము ఆ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, అప్డేటెడ్ నోటిఫికేషన్ గురించి డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. సో మనకి ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేదు, కానీ ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆన్ ఆర్ బిఫోర్ 15th జూలై రోజు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనకి టైం 15th జూలై అనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 15th జూలై అయితే మనకి ఈ రోజే. సో ఈ రోజు అయితే మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్గా పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేసుకోవాలి? 15th నుంచి 18th. ఇక్కడ మనకి 4 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. 15, 16, 17, 18. మీరు 18th వరకు, లాస్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. లాస్ట్ మినిట్ రష్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ క్రాష్ అవుతుంది కాబట్టి 15, 16, 17 ఈ 3 రోజుల్లోనే ఫీ పేమెంట్ చేయాలి. ఎలా చేయాలి అనేది చెప్తాను, తొందరపడకండి. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఎలా ఇవ్వాలనేది చెప్తాను. సో మనం అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వివరంగా చెప్తాను. ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, ఈ ట్యాబ్ని కొట్టగానే మనకి లాగిన్ ఐడి, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు అందరికి తెలుసు. సో ఒక్కసారి ఈ క్రెడెన్షియల్స్ ఫిల్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ జాయినింగ్ రిపోర్ట్, లాగౌట్. సో మెయిన్గా మనకి అలాట్మెంట్ ఆర్డర్. సో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అలాట్మెంట్ ఆర్డర్లో సో ఇక్కడ మనకి ఏ కాలేజ్లో వచ్చింది అండ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది వివరంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఫీజు. సో ప్రైవేట్ కాలేజ్లో ఫీజు 39,880 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో 39,000 ఇచ్చారు, కానీ ఇక్కడ 880 ఎక్స్ట్రా అయితే అడిషనల్గా పెంచారు. సో ఇక్కడ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 880. సో ప్రస్తుతం మనం సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో 880 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో మొత్తం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ ఎక్కడ పే చేయాలి, అసలు పే చేయాలా లేదా, ఫీ రియంబర్స్మెంట్ రూపంలో గవర్నమెంటే పే చేస్తుందా అనేది ఇంకొక వీడియో డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతం అయితే మీ ఫీ చూసుకోండి అండ్ ఆ ఫీలో ఎంత కట్టాలి సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో అది చేయండి. సో ఒక్కసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాక, ఇక్కడ మీరు డౌన్లోడ్ అంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ పీడిఎఫ్ అని కొట్టగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది నేను ఇక్కడ ప్రస్తుతం అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఒక్కసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని సేవ్ చేసుకున్నాక ఇక్కడ కింద ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ రోజే చేయాలనుకుంటే పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ పేమెంట్ అయితే చేయొచ్చు. ఒక్కసారి మీరు పేమెంట్ అయితే పే చేశాక మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ వ్యూ జాయినింగ్ రిపోర్ట్, పేమెంట్ అయిపోయాక జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది ఆటోమేటిక్గా మీ అడ్మిషన్ నెంబర్తో సహా. ప్రస్తుతం అయితే ఇక్కడ రాలేదు, ఎందుకంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ కాలేదు కాబట్టి. ఒకసారి పేమెంట్ ఆఫ్ ఫీ కాగానే మీ ఏ కాలేజ్లో అంటే విత్ అడ్మిషన్ నెంబర్ మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనం పేమెంట్ చేస్తేనే ఇక్కడ 880 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ అడుగుతుంది వుడ్ లైక్ టు గివ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని. ఎస్ అని కొట్టగానే ఒక పాపప్ బాక్స్ వస్తుంది, ఓకే అని కొట్టాలి. ఓకే కట్టగానే మీకు సీట్ గ్యారంటీ అయిపోతుంది ఆ కాలేజ్లో. ఒకవేళ మీకు అలాట్ అయిన లేదనుకోండి సీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో మీకు నచ్చలేదు ఏది కాలేజ్, సో మీరు సెకండ్ ఫేజ్లో వెళ్ళొచ్చు. సో సెకండ్ ఫేజ్లో వెళ్ళే వాళ్ళు మీరు ఫీజు పే చేయొద్దు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొద్దు. ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. హోప్ఫుల్లీ మనకి వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి అనేది అంటే, సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆఫ్
కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు 17th వరకు చేయొచ్చు స్టూడెంట్స్. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు అనుకో, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీకు ఏ అయితే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూక్యూ కాలేజ్లో మీరు అప్లై చేశారనుకోండి, ఆ కాలేజ్లోకి వెళ్ళి సో అందులో మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్గా ఏదైతే ఇచ్చారో అందులో చేస్తే మీ పేరు ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇందులో మీకు మొత్తం పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీ పేరు ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇందులో మనకి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మీ పేరు, జెండర్, మీ క్యాస్ట్, ఏ కేటగిరీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ స్టూడెంట్ హూ గాట్ సీట్ ఇన్ ద పాలిటెక్నిక్ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తొందరలోనే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇంకా డిలే చేసి మళ్ళీ అప్డేటెడ్ స్కెడ్యూల్ ఇస్తారేమో అనుకున్నాను. సో ఈరోజు అయితే మనకి క్యాండిడేట్ లాగిన్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా రివైజ్డ్ స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.